అయితే దీనికి సంబంధించి టీవీ9 ఆయన వర్షన్ తీసుకోవడానికి అసలు ఆయన ఏం చెప్పబోతున్నారు, ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారు అనే దానికి సంబంధించి ఫోన్ లైన్ లో తీసుకోవడానికి చాలా సేపటి నుంచి ట్రై చేస్తుంది, కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయితే దీనికంటే ముందు సత్యవాడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై చర్యలు తీసుకోవాల్సింది అంటున్నారు. ఈ ఆరోపణలు చేసిన మహిళ భర్త. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాల్సిన ఎమ్మెల్యే ఇలాంటి వేధింపులకు పాల్పడడం చాలా దారుణమంటూ స్పందించారు ఆ బాధిత మహిళ భర్త. ప్రజల కోసం ఒక మంచిని చెయ్యాలనేదే ఒక ఎమ్మెల్యే ధర్మం. అంతేగాని ప్రజల్లో తిరుగుతూ ఆడవాళ్ళపైన అత్యాచారం చేయటం ఇది మహానేరం. ఒక ఎమ్మెల్యేనే ఇది మరుగుంటే సాధారణ మనుషులు ఇంకెట్లా ఉండాలో మీరు ఆలోచన చేయండి. మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం ఎదుకోబడిన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకి రక్షణ లేకుండా ఇలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేసి బంధించి వాళ్ళని బెదిరించి రామకోణాలుగా పాల్పడే ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను.